ఎందుకదంతా? ఇక్కడ జరిగేవి నమ్మలేకపోతున్నా, నమ్మకుండానే ఉండలేకపోతున్నా. అందుకే ఇంట్లో అన్ని చోట్ల కెమెరా ఫిక్స్ చేశాను. ఇదేంటి? ఇది థెర్మో స్కానర్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తారు. అటు చూడు. చీకట్లో ఏమీ కనబడడం లేదు కదా, మానిటర్ చూడు. అడవిలో ఉండే చెట్టు పుట్ట జంతువులు అన్నిటికీ వేరే వేరే టెంపరేచర్స్ ఉన్నాయి. చీకట్లో కంటికి కనిపించిన చిన్న పురుగును కూడా ఈ థెర్మో స్కానర్ టెంపరేచర్ సాయంతో కనిపెడుతుంది. మంజు, ఏమైంది? అక్కడ ఎవరు ఉన్నారు? ఎక్కడ? అక్కడే నేను చూశాను. అయ్యో, పిల్లాడు కనపడట్లేదు. అందరూ రండి. ఏమంటున్నారమ్మా? బెడ్రూమ్ లో నాతో పాటు పడుకున్నాడు. పాలు తీసుకొచ్చేలోగా కనపడలేదు. పిల్లాడు కనబడలేగా, వాడిని చూసుకోవడానికి నీకు వేరే పని ఉంది. ఇప్పుడే కరెంట్ పిల్లాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు. రండి, అందరూ వెళ్ళి తల పక్క వెతుకుదాం. ఇప్పుడే వెళ్ళి వెతుకు. రవి ఇక్కడే ఎక్కడ ఉంటాడు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఈ సాంగ్లో నరిస్తే ఏదో సమస్యనే అర్థం. ఏమంటున్నారు? మావయ్యకి దెబ్బ తగిలినప్పుడు, డ్రైవర్ చనిపోయిన రాత్రి, ఆ చిన్నపిల్లాడు నీళ్ల తొట్లో పడిపోయినప్పుడు, అలా ఈ నరిచిన ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చింది. ఇవాళ అరవడం చూస్తుంటే ఏదో సమస్య వచ్చేలా అనిపిస్తోంది. సరే పద, ముందు పిల్లాన్ని కనపడదాం. సురేష్, రేయ్ బాబు, ఇక్కడ కూడా లేడే. ఒరే బాబు, ఎక్కడున్నావురా? సురేష్, 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 రే ఎక్కడున్నావురా సురేష్? దొరికాడా? రండి రండి, అందరూ రండి. రేయ్, నీకు కూర్చోవడానికి ఇంకే చోటు దొరకలేదా? కూర్చున్నావు? అయ్యో, కొట్టకండి కొట్టకండి. పిల్లాడు దేన్నో చూసి భయపడ్డాడు. ఇలాగే చేస్తున్నాడు. వీడికి ఏమైందో ఏంటో. రారా. పిల్లాడి దగ్గరికి వెళ్ళి నవ్వొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎలా భయపడ్డాడు. రవి ఏడి? రవి, రవి సారే, రవి, రవి, ఇక్కడ ఉన్నాను. నువ్వు కనపడపోయేసరికి భయపడ్డాను రవి. నాకేం కాలేదు, మీ అన్నయ్యకి ఎదురు అయింటుందేమోనని భయంగా ఉంది. ఏమంటున్నావు? ఇక్కడెలా రక్తం? మీ అన్నయ్యని ఎవరో లాక్కెళ్ళినట్టు అనిపించింది. చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు, కానీ ఈ ఏరియా క్రాస్ అయ్యేటప్పుడే కరెంట్ వచ్చింది. నేను చూసింది కరెక్ట్ అయితే కరెంట్ వచ్చిన తర్వాత జరిగిన అన్ని విషయాలు ఆ కెమెరాలో రికార్డ్ అయి ఉండాలి. ఏంటిది? ఏదో క్రాస్ అయింది కదా? నాకు కనిపించింది. రవి మళ్ళీ ప్లే చేయి, ఒక్కొక్క ఫ్రేమ్ గా ప్లే చేయి. ప్లీజ్ జూమ్ చేయి.
కళ తను ఎవరో తెలుసా మీకు? నా చెల్లెలు